హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బై అనిత. ఈరోజు నేను బాదం బిస్కెట్స్ అనేటివి ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ ఒక కప్పు బెల్లం తీసుకోండి. బెల్లం పొడిగా చేసుకునేసి కొద్ది వాటర్ వేసి మెల్ట్ చేసి పెట్టుకోండి. అండ్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కప్పు బాదం తీసుకోండి, పౌడర్ చేసుకోండి. ఒక కప్పు బాదంకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొనేసి మంచిగా కలుపుకోండి, రెండు మిక్స్ అయ్యేలాగా. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా పిండి అనేది బాగా కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే పౌడరే యూస్ చేసుకోండి, పౌడరు వాటరుతో మిక్స్ చేసుకోండి. నాకు బెల్లం ఉండలు లేకుండా నేను వాటర్ అనేది కొద్దిగా మిక్స్ చేసి జస్ట్ బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు పెట్టుకున్నాను అంతే. ఎక్కువసేపు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఇది పిండి బాగా కలుపుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, స్వీట్ కదా, సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ వీడియోలో చూసారు కదా, మీకు బెల్లం అనేది కరిగిపోయింది. సో నేను బెల్లం అనేది వడకడుతున్నాను. బెల్లం అనేది నేను స్ట్రైన్ చేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. ప్లాస్టిక్ యూస్ చేయొద్దు, స్టీల్ వన్ యూస్ చేయండి, ఎందుకంటే ప్లాస్టిక్ అనేది బెల్లం కరుగుతూ ఉంటుంది కాబట్టి. తర్వాత ఆ బెల్లం వాటర్ అనేది చల్లారాక పిండిలో కొద్దిగా వేసి ముద్దలాగా కలపండి, బాగా ముద్ద వచ్చేలాగా కలపండి. ఒకవేళ బెల్లం వాటర్ కొద్దిగా ఎక్కువ ఇటు అటు బెల్లం వాటర్ అయినా కొద్ది పిండి యాడ్ చేసుకోండి. ఈవెన్ బాదంతో మనం పొడి చేసుకున్న పిండి అయినా పర్లేదు, గోధుమ పిండి అయినా పర్లేదు, యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకున్నాం కదా. తర్వాత చపాతీ పిండిలా కలిపి ముద్ద పక్కన పెట్టేసుకున్న తర్వాత చపాతీలు చేసుకుంటే చెక్కకు కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి, ఎందుకంటే పిండి అనేది చెక్కకు స్టిక్ అవ్వకుండా ఉండడానికి. తర్వాత పిండి ఒక ముద్దలాగా చేసుకొని దాన్ని చపాతీ కర్రతో రోల్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేయండి. పిండి మీద ఇంకా మిగతా పిండి ఉంది కదా, దానిపైన ఒక ప్లేట్ పెట్టేసుకోండి ఆరిపోకుండా. నేను ఇదోండి కొద్దిగా తిక్కుగానే చేసుకోండి, మరీ పల్చగా కాకుండా కొద్దిగా తిక్కుగా చేసుకొని సైడ్స్ ఎడ్జెస్ మొత్తం నేను ఒక చాక్ తీసుకొని కట్ చేసేసాను, షేప్ చేసుకున్నాను. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోండి. మీరు టీలే కానీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. నో బటర్ లేకుండా, ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలకి ఇదే చేసిస్తాను. తర్వాత నేను ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టుకున్నాను. మా ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంది. ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు బిస్కెట్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు కొద్దిగా సాల్ట్ వేసి దాని మీద పెడతారు కదా, అలా పెట్టండి. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నాను. మెష్ ట్రే చూపిస్తున్నాను కదా. తర్వాత నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవడానికి అయితే వెళ్ళాను. ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేశాను, బటన్ ఆన్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఒక 3 టైమ్స్ ఏమైందో అని చాలా ట్రై చేశాను, కాకపోతే డోర్ నేను నీట్గా క్లోజ్ చేయలేదు. సో నాకు ఆ బటన్ అనేది ఎయిర్ ఫ్రైయర్ ఆన్ అవ్వలేదు. మాది అగారో ఎయిర్ ఫ్రైయరు. ఇప్పుడు నేను డోర్ నీట్గా క్లోజ్ చేసి ఆన్ చేశాను. ఇక్కడ చూసారు కదా, నేనైతే కుకీస్లో పెట్టుకున్నాను. 180 degrees నుంచి 12 minutes పెట్టుకున్నాను. 12 minutes చూసారు కదా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుక్ అయ్యాయి. కుక్ అయిన తర్వాత నేను ఇంకో బిస్కెట్స్, అది కుక్ అయ్యేలోపు ఇంకో బిస్కెట్స్ ప్రిపేర్ చేశాను. పైన క్రష్డ్ నట్స్ ఏవైనా సరే, బాదం, పిస్తా అవన్నీ క్రష్ చేసుకొని ఈసారి బిస్కెట్స్ అనేది ట్రై చేశాను. నేను ముందే క్రష్ చేసి పెట్టుకున్నాను, చూడండి ఇక్కడ క్రష్డ్ నట్స్, ఇంకా కర్బూజా గింజలు, దోస గింజలు అవి కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే అయిపోయింది, చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. 6 minutes ఉంది, ఇంకా 6 minutes తర్వాత అయితే నేను ఇప్పుడు అయిపోయింది. ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి బిస్కెట్స్ అనేవి ఎలా వచ్చాయో. బిస్కెట్స్ అనేది నేను ఓపెన్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇవి మినిమం 5 minutes పడుతుందండి హీట్ చల్లారడానికి. చల్లారిన తర్వాత నేను ఓపెన్ చేశాను, చూడండి ఇలా చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈవెన్ పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఎప్పుడైనా ఇవి ట్రై చేయండి. మీరు టీ టైంలో కూడా స్నాక్స్ లాగా ఇవే తీసుకోవచ్చు, ఈ బిస్కెట్సే తీసుకోవచ్చు. పిస్తాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకొని ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, బిస్కెట్స్ అనేవి చాలా క్రిస్పీగా వచ్చాయి. నేను సెకండ్ టైం మళ్ళీ పెట్టానండి, ఎయిర్ ఫ్రైయర్లోనే పెట్టాను.
సెకండ్ టైం చూసారు కదా, ప్లీజ్ మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.